సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో హామీలు ఏమిస్తాము, లేకపోతే ప్రజలకి మేము ఎలా మద్దతుకుంటాము అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. కానీ అందరూ ఒకటి మర్చిపోతున్నారు సార్. ఈ రోజు కూడా చాలా మంది ప్రజలు ఇంకా బాధపడతా ఉన్నారు. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ, అలాగే ఆయన చెప్పిన వాగ్దానాలు కానీ నెరవేర్చకుండా ఆయన మళ్ళా ఎలక్షన్స్కి వెళ్తున్నారు. కానీ ఆయన చేసిన తప్పుని కూడా ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపలేకపోతున్నాయి. నిన్నటిదాకా మనం చూస్తా ఉన్నాం, అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎంత నానా యాగి చేశారో, ఎన్ని బాధలు పడ్డారో. వాళ్ళు నిరసన తెలుపుతున్నా సరే వాళ్ళని కొట్టేశారు, లాక్కెళ్ళారు, ఆడవాళ్ళని కూడా చూడకుండా హింసించారు. ఈ రోజు మళ్ళా అంగన్వాడీ వాళ్ళు అయిపోతే ఇప్పుడు వెలుగు వాళ్ళు వీళ్ళది మొదలైంది సార్. ఇప్పుడు రేపు 23వ తారీఖు నుంచి వాళ్ళ సమ్మెకి వెళ్తాం అంటున్నారంట. వాళ్ళు అడిగేది కూడా పెద్ద డిమాండ్లు కాదు, వాళ్ళకి వీళ్ళు ప్రామిస్ చేసిన చిన్న చిన్న డిమాండ్లు. వీటిని కూడా నెరవేర్చలేని వాళ్ళు రేపొద్దున మళ్ళీ ఇంకా ఏం వాగ్దానాలు ఇస్తారు సార్? మళ్ళీ వీళ్ళని ఎలా నమ్ముతారు అసలు ప్రజలు? అవునండి. ఇప్పుడు మనకి వెలుగు కార్యకర్తలు అంటున్నారు. అంత ఈ గ్రామీణ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటది. ఈ మహిళా సంఘాలు, గ్రూపులు, వీళ్ళకు డబ్బు ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి లేదా పేదరిక నిర్మూలన, గ్రామాల అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారండి. 23 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగు ప్రాజెక్ట్స్ వీళ్ళందరినీ, దాన్ని ఇప్పుడు షర్ప్ అని కూడా అంటుంటారు, ఇవన్నీ ఒక గ్రూప్ గా చేసి అభివృద్ధి చేస్తున్నారు. వీళ్ళు ప్రధానంగా పేదరిక నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి, వీటి మీద దృష్టి సారించి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు వీళ్ళకి చాలా హామీలు ఇచ్చారు. నేను ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను చేస్తానని చెప్పారు. అయిపోవచ్చిందని పూర్తిగా ఇంకొక 2 నెలలు 2.5 నెల ఉంది. ఈ నేపథ్యంలో గత 23వ తేదీ నుంచి, అంటే ఈ జనవరి 23 నుంచి ఒక వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు వెలుగు కార్యకర్తలు. వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదండి, బెదిరిస్తున్నారు. పైగా ఈ రోజు కూడా ఎక్కడో కొన్ని చర్చలు జరిగాయి, విఫలమయ్యాయి. ఇంకా రేపటి నుంచి ఈ ఊరేగింపులు, ర్యాలీలు ఇవన్నీ కూడా చేపట్టబోతున్నారు. వాళ్ళు అడిగే సింపుల్ అండి, అయ్యా మేము ఇన్నాళ్ళు పనిచేస్తున్నాం, మా ఉద్యోగాల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇది ఎక్కడైనా సహజంగా జరిగేదండి. ఏ ఉద్యోగికైనా పనికి సమాన వేతనం కావాలి, కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళని పర్మనెంట్ చేయాలండి. ఎక్కడైనా 23 ఏళ్లుగా పనిచేస్తున్న వెలుగు ఉద్యోగుల్ని ఇప్పటికి కూడా పర్మనెంట్ చేయకపోతే ఎట్లంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే వాళ్ళు కోరుకుంటున్న రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఎక్కువగా వాళ్ళు చేసే పనికి అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఉన్నాయి. వాటిల్లో విలీనం చేసి వాళ్ళ ఉద్యోగాలు, అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు లేదా వాళ్ళ స్థాయిని బట్టి, జీతాలను బట్టి వాళ్ళకి అక్కడ ఒక క్రమబద్ధీకరణ చేసి వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగాలు ఇవ్వాలి. ఈపీఎఫ్ అడుగుతున్నాడు, ఒక 100% ఈపీఎఫ్, ఉద్యోగ భద్రత, ఇవి ఏమీ లేదు. సరే, రిజర్వేషన్లు వర్తించాలండి. భారతదేశంలో అన్నింటికి, రాజకీయాలకు, పదవులకు అన్నింటికి రిజర్వేషన్లు ఉన్నప్పుడు ఈ సాధారణ వెలుగు కార్యకర్తలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్లని పాటించాలి, దానికి అనుగుణంగా ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఒక వ్యక్తి ఎక్కడైనా పనిచేసి మరణిస్తే అండి, వాళ్ళ పిల్లలకి మనం ఏదో విధమైన సహాయం చేస్తామండి ఎక్కడైనా ఆ వారసులకి. ఇది కారుణ్య నియామకాలు అంటుంటాం, ప్రతి ఉద్యోగులు ఉంటుంది. ఇక్కడ వీళ్ళు 23 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు దాదాపుగా సార్, ఎవరైనా ఉద్యోగాలు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తాం. మనం అందరికీ 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు ఉద్యోగం రాదు, 30 ఏళ్ళకు వస్తే ఇప్పుడు పెంచాం గారు 30 ఏళ్ళు పని చేయగలం, లేదా 62 65 అయితే 30-35 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయగలం. దాదాపుగా వాళ్ళు జీవితకాలం ఉద్యోగం చేసినట్టు. 23 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళకి కారుణ్య నియామకాలు వర్తింపజేయకపోతే ఎంత తప్పండి. అలాగే వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నది ఏమంటే ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్ళ నుంచి 62 మందికి పెంచమని. ఇవన్నీ కూడా సాధారణమైన చిన్న చిన్న కోరికలండి. ధర్మం కూడా మనం ఎక్కడైనా సహజ న్యాయాలనే చూస్తుంటాం, ఏ కోర్టు అయినా, ప్రభుత్వమైనా, రాజకీయాలైనా. సహజ న్యాయం ఏమి? పనికి తగిన వేతనం. సహజ న్యాయం ఏమి? ఉద్యోగానికి, అంటే క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం.
సహజ న్యాయం ఏమి? ఆ ఉద్యోగాల్లో భద్రత ఉండాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. రూల్స్ ప్రకారం పనిచేయాలి. వాళ్ళు అడుగుతున్నది ఏమి పెద్ద ఏం కాదు గదా! మంత్రి పదవిలో లేతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరున్న సలహాదారుల మాదిరి లక్షల జీతాల్లో కాదు గదండీ. సాధారణమైన ఆహ్, సూత్రాలకు అనుగుణంగా అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపాలండి. వాళ్ళ బతుకుల్ని చీకట్లమయం చేయి. పేరు వెలుగని చెప్పి వాళ్ళు చీకటి బతుకులు బతకాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి చేయాలని. కాకపోతే నేను ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. వాళ్ళ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి పరిష్కరించడం కోసం చంద్రబాబు నాయుడు గారికి మేము కూడా విన్నవించకుండా ఆయనకు కూడా తెలుసు. ఆయన పెట్టిన సంస్థే కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తారని నేను విశ్వసిస్తున్నానండి. యాహ్! డెఫినిట్‌గా సార్. అంటే ఇప్పుడు అంటే రేపొద్దున గవర్నమెంట్‌లోకి వస్తే మీరు ఏం హామీలు ఇస్తారో ఏమో పక్కన పెడితే, ఈరోజు ప్రజలు జరుగుతున్న బాధల్ని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా ఉంది. అలాగే వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఎంత న్యాయం ఉంది? మనం ఈ హామీ ఇచ్చామా లేదా? నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది. కానీ ఈ 2 పక్షాలు గూడా అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని వాళ్ళ పని వాళ్ళు చేయకపోవటం వల్ల ఈరోజు అంగన్వాడీ కార్మికులైనా, రేపు వెలుగు కార్మికులైనా ఎవరైనా రోడ్డు మీద పడాల్సొస్తుందని చాలా మంది కూడా అనుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలకు చూసుకుంటే జనసేన మీకు టికెట్లు కూడా సరిపోతుంది. అధికార పక్షానికి చూస్తే ఎమ్మెల్యేలను మార్చడం సరిపోతుంది. వీళ్ళు గూడా ఇప్పుడు వెలుగు కార్మికులు గాని, వీళ్ళు గూడా ఇన్నాళ్ళు కామ్‌గా ఉండి కరెక్ట్‌గా ఎలక్షన్స్ ముందు చేయటం గూడా వీళ్ళది గూడా కరెక్ట్‌గా న్యాయబద్ధంగా లేదు. సో, డెఫినిట్‌గా వీళ్ళు గనక ముందే గనక చేసుంటే వీళ్ళని చూసి ఇంకొద్దిగా ఇన్‌స్పైర్ అయ్యి మిగతా వాళ్ళొచ్చేవాళ్ళేమో. అలాగే ప్రతిపక్ష పార్టీలు గూడా ఓకే. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేసాడు. ప్రామిస్ డెలివరీ చేయలేదు కాబట్టి అంత గట్టిగా ప్రశ్నించే హక్కు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి గూడా టైం ఉండేది. సో, ఒక విధంగా చూసుకుంటే మాత్రం సంఘంగా గూడా మనం ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాం. దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్.